ఇష్టమే కదా. అలా అలా ఆలోచిస్తూ మైండ్ని అలా ట్యూన్ చేసుకోండి. మీరు వెళ్ళిన తర్వాత వందల పిల్లలు తయారవుతారు. ఆ పిల్లలకు కూడా చెప్పండి, అరే దీంట్లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్లో వస్తే ఫ్యూచర్ ఉందిరా, మీకు డిసిప్లిన్ అలవడుతుంది, ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఊర్లలో చెడు సావాసాలు లేకుండా వానికి ఈ స్కౌట్ అండ్ గైడ్స్లో ఉన్నాడంటే కొంత ఆటోమేటిక్గా వస్తుంది, ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది మనకి. అలా కూడా వాడిని మనం బాగా ఫీడ్ చేసి డైవర్ట్ కాకుండా చేయొచ్చమ్మా. ఇన్ని లాభాలు ఉంటాయి మనకు. ఒక సాటిస్ఫాక్షన్, ఉద్యోగపరంగా ఇంతమంది పిల్లల్ని క్రమశిక్షణగా పెడుతూ వాళ్ళని డైవర్ట్ అవ్వకుండా పెట్టామనే తృప్తి. నా కోరిక ఏంటంటే ఈ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది, ఇప్పుడు లేదు, తక్కువ. అంటే పూర్తిగా పోలా, అప్పుడు అంత బహిరంగంగా జరగడంలా ఇండైరెక్ట్గా ఉంది. యంగ్ పిల్లలు ఏడ డైవర్ట్ అవుతారో, ఎక్కడ సంఘానికి నష్టం అవుతారో అనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఎక్కువ మంది జాయిన్ అయ్యి క్రమశిక్షణలో ఉంటే పోలీసులకు పని తగ్గిపోతుంది. మెయిన్ ఉద్దేశం అది. ఇప్పుడు ఇంకేంటంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంది. మీరు పిల్లలకి ఫీడ్ చేయాల్సింది టెక్నికల్గా కొంచెం ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పాలి. టెక్నాలజీ పరంగా వాడు ఇంప్రూవ్ అవుతే మన కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ఏరియాలో మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, మొన్న పిఎం గారు వచ్చారు, ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి వెళ్ళారు. అలాంటి ఫ్యాక్టరీలు చాలా రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మనం అందరికీ ఇవ్వలేం, కష్టం. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలకి ముందు ముందు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి మండలంలో ఉండే ప్రతి గ్రామంలో ఎంతమంది యూత్ 10 చదువుకొని ఉన్నారో, ఇంటర్ చదువుకొని ఉన్నారో అలాంటి పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కంపెనీసే వాళ్ళ దగ్గర పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి, భోజనం వసతి ఇచ్చి, ఉద్యోగం కూడా వాళ్ళే ఇచ్చేలాగా రాబోయే రోజుల్లో జరగబోతుంది. మీరంతా పల్లెల్లో ఉన్నారు కాబట్టి పిల్లల తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది కదా.